హలో అందరికీ. ఇవాళైతే స్కంద షష్ఠి. సో జోడనాగులను పూజించాలి. సుబ్రహ్మణ్య స్వామి మరో రూపం ఈ జోడనాగులు. ఆయన విగ్రహ రూపంలో కూడా ఉంటాడు, వల్లి దేవసేన సమేతంగా. సో ఇక్కడైతే మనము ఇట్లయితే ఈజీగా మనము అభిషేకం చేసుకొని మన చేతులతో మనం చేసుకోవచ్చు. విగ్రహ రూపంలో ఉన్న గుళ్ళల్లో మనల్ని అలౌ చేయరు లోపలికి, పంతుల్లే చేయాలి, ఎందుకంటే గర్భగుడి కాబట్టి. సో అదే ప్రకారంగా నేను కూడా ఇక్కడ ఈ విగ్రహ రూపానికి అభిషేకం చేసిన. అభిషేకం అయిపోయింది, ఇప్పుడు అలంకరణ స్టార్ట్ అయింది. సో ఈ స్కంద షష్ఠి స్పెషాలిటీ ఏంటంటే, సంతానం లేని వాళ్ళు, పెళ్ళిళ్ళు లేట్ అవుతున్న వాళ్ళు, అంటే కుజదోషం ఉంటుందంట వాళ్ళకి. ఆ కుజదోషం ఉన్న ప్రతి ఒక్కరూ ఇవాళ స్కందుని ఆరాధిస్తే కుజదోషం పోయి మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్తారు. సో ఎవరెవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇంకా అప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా, ఇంట్లో డబ్బు నిలవకపోవడము, ఇవన్నీ కూడా కుజదోష కారణాలే. సో కుజదోషం ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే కుజదోషం దూరం అవ్వడమే కాకుండా రాహుకేతు నవగ్రహాల ఎఫెక్టు ఇవన్నీ ఏమీ ఉండయి. సో అందుకని స్కందషష్ఠి దానికి ప్రత్యేకత. అసలు స్కందషష్ఠి అంటే ఏంటంటే, ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు. ఆయన మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి రోజు ఆయన అవతరించిండు. కాబట్టి ఈరోజు మనం సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటున్నాము. సో అందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెయ్యండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, సంతానము, కళ్యాణము, అప్పులు, డబ్బు ఇంట్లో నిలవకపోవడము, ఆరోగ్యము, స్పెషల్గా చర్మ వ్యాధి, ఇట్లాంటివన్నీ సుబ్రహ్మణ్య ఆరాధనతోటి దూరం అవుతాయి. సో ఓం శరవణ భవ, ఓం షణ్ముఖాయ నమః, ఓం కార్తికేయాయ నమః, ఓం కృతికాయ నమః. జై సుబ్రహ్మణ్య స్వామికి జై.